లోకి సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 4వ స్కందం 13వ అధ్యాయం 25వ శ్లోకం నుంచి 49వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. సో మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ सहगण ललिता श्रीविशाखान्वितांश्च नमा ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशधारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामिने गौरत्विसे नमः. हे कृष्णा करुणा सिंधो दीनबन्धु जगत्पते गोपेश गोपिका कान्त राधाकान्त नमोस्तुते. तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचलनिवासाय नित्याय परमात्मने बलभद्रसुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्णचैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. సో 25వ శ్లోకం. మైత్రేయ ఉవాచ అంగోశ్వమేధం రాజర్షిర్ ఆజహారా మహాకృతం నాజగ్ముర్దేవతాస్తస్మిన్ ఆహూత బ్రహ్మవాదిభిః. సో మైత్రేయుని ఏమంటున్నారంటే, ఓ విద్ర, ఒకసారి అంగ మహారాజు ఆయన ఒక గొప్ప అశ్వమేధ యజ్ఞాన్ని చేశారు. అందులో అక్కడ పాల్గొన్న అందరూ బ్రాహ్మణులందరూ కూడా దేవతల్ని కూడా ఆహ్వానించారు. వాళ్ళు అంత ప్రయత్నం చేసినా కానీ ఒక్క దేవత కూడా రాలేదన్నమాట. ఆ యజ్ఞంలో ప్రత్యక్షం అవ్వలేదు, ఒక దేవత కూడా రాలేదు. సో ముందు కాలంలో అలా జరిగేది. యజ్ఞాలు చేస్తే దేవతలు వచ్చి వారి యొక్క షేర్ని స్వీకరించి వెళ్ళారు వారు యజ్ఞంలోంచి వాళ్ళ భాగాన్ని. సో కానీ ఇప్పుడు ఇంకా అశ్వమేధ యజ్ఞ అంటే అశ్వాన్ని అంటే హార్స్ని బలిచ్చేవారు అన్నమాట. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో అది సంభవం కాదు. ఎందుకంటే అప్పుడు బలిస్తే ఇది ఆల్మోస్ట్ ఎన్నిసార్లు చెప్పారో నాకే గుర్తులేదు. ఎక్కడ ఈ విషయం వచ్చిన ప్రతి చోట ప్రభుపాల్ వారు చెప్తున్నారు, నొక్కి నొక్కి ప్రతి దగ్గర పట్ల చెప్తున్నారు. ఎన్నోసార్లు చెప్పారు ఇప్పటివరకు ఈ విషయం. అయినా కానీ కొంతమంది భక్తులు, ఎందుకంటే వాళ్ళు సరిగ్గా చదవరు పుస్తకాలు కాబట్టి వాళ్ళకి సరిగ్గా ఈ విషయం మళ్ళీ అడుగుతుంటారు ప్రశ్న. అందుకనే ప్రభుపాల్ వారు కొన్ని విషయాలు అలా మళ్ళీ మళ్ళీ రాస్తారు. సో యజ్ఞాల గురించి ప్రతిసారి ఈ విషయాన్ని ప్రభుపాల్ వారు రాస్తారు. సరైన బ్రాహ్మణులు, యోగ్యమైన బ్రాహ్మణులు లేరు. సో అంతేకాకుండా ఈ అశ్వాన్ని ఏవైతే పశువుల్ని బలి ఇచ్చేవారో ఆ పశువులకి మళ్ళీ కొత్త జీవితం వచ్చేదన్నమాట. సో ఈ విధంగా ఈ కలియుగంలో అందుకనే ఈ యజ్ఞాలని ఎలాగో నిషేధించారు. అశ్వమేధగా ఇంకా వాలంబ అంటే ఆవుని బలివ్వడం కానీ అశ్వాన్ని బలివ్వడం కానీ. సో ముందు కాలంలో ఏంటంటే బ్రాహ్మణులకి అంత శక్తి ఉండేది, వాళ్ళు మంత్రాలతో ఎన్నో చేసేవారు.
కానీ ఇప్పుడున్న బ్రాహ్మణుల్లో ఆ శక్తి లేదు. అందుకనే ఈ రకమైన యజ్ఞాలన్నింటినీ కూడా వర్జితం అనమాట. ఈ కలియుగంలో యజ్ఞాలు చేయడానికి ఎవరికి యోగ్యత లేదు, అందుకనే చేయొద్దని చెప్పేశారు శాస్త్రాల్లో. సో ఇవి పశువుల్ని తినడానికి, కోసుకొని తినడానికి యజ్ఞాలు చేయట్లేదు అన్నమాట. చాలామంది బయట వాళ్ళు, మీకు తెలియదేమో, మీరు బయట వాళ్ళతో ఎప్పుడైనా మాట్లాడితే ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీకు అర్థమవుతుంది. మీరు ప్రచారం చేయడానికి ప్రయత్నించినప్పుడు ఎన్నో విషయాలు మీకు అర్థమవుతాయి. యాక్చువల్లీ బయట వాళ్ళకి వెళ్ళి ప్రచారం చేసినప్పుడు అసలు ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అనే విషయాన్ని మీరు బాగా, దాని యొక్క గొప్పతనాన్ని బాగా అర్థం చేసుకోగలరు. లేకపోతే ప్రభుపాద వారు చెప్పే విషయాలు ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అని కూడా అనిపించవచ్చు మీకు. అందుకే బయటికి వెళ్ళి ప్రచారం చేయాలి. ఇంకొకరు ప్రచారం చేస్తే మీ యొక్క జ్ఞానం బాగా పెరుగుతుంది. ప్రభుపాద వారి పుస్తకాలు బాగా అర్థమవుతాయి మీకు. లేకపోతే జస్ట్ చదువుకుంటూ వింటూ కూర్చుంటే ఓకే, శుద్ధ భక్తితో మనం చేసుకుంటే, భగవంతుడి కృప ఉంటే అవుతుంది. కానీ ఇలా ప్రచారం చేస్తే అంటే బాగా ఇంకా అర్థమవుతుంది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రశ్నలు అడుగుతారు, అప్పుడు మీకు అర్థమవుతుంది, అరే ప్రభుపాద వారు అందుకే ఇది రాశారు పొరపాట్లో. సో అప్పుడు మీరు దీని యొక్క విషయాన్ని వాల్యూ అర్థం చేసుకుంటారు. సో ఇది తినడానికి కాదనమాట ఈ యజ్ఞాలు చేసేది, పశువుల్ని తినడం కోసం యజ్ఞాలు చేయట్లేదు. సో ఈ మంత్రశక్తి ద్వారా మళ్ళీ వాటికి కొత్త జీవం పోసేవారు అనమాట. దానికి ఓల్డ్ కౌ ఉంటే యంగ్ అయిపోతుంది అనమాట అలా. కానీ ఈ యొక్క కలియుగంలో ఓన్లీ ఒకటే యజ్ఞం, సంకీర్తన యజ్ఞం, అదొక్కటే సంభవం అందరికీ చేయడానికి సరిగ్గా. దానివలన సంపూర్ణ ఫలితం వస్తుందన్నమాట, లాభం వస్తుంది. తమోచుర్విస్మితాస్తత్ర యజమానం మతర్ద్విజః హవింషి హూయమానాని నతే గృహ్ణాతి దేవతాః. ప్రీస్ అంటే అక్కడ యజ్ఞం చేసే వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంగ మహారాజుకి చెప్పారనమాట, మేమైతే అన్నీ బాగానే యజ్ఞంలో అర్పించాము, నెయ్యి ఇంకా మిగతావన్నీ పదార్థాలు కూడా, కానీ మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ మరి దేవతలు వచ్చి స్వీకరించట్లేదు వాళ్ళ యొక్క భాగాన్ని అని అక్కడున్న వాళ్ళు చెప్పారనమాట రాజుకి. రాజన్ హవింష్యధుష్టాని శ్రద్ధాయా సాధితాని తే ఛందాంసయాతయామాని యోజితాని ధృతవ్రతైః. హే రాజన్, మేము ఏవైతే వస్తువులు సేకరించామో ఈ యజ్ఞం చేయడానికి అవన్నీ చాలా జాగ్రత్తగా, శ్రద్ధతో అన్నీ కూడా జాగ్రత్తగా చేశాము. ఎక్కడ కూడా ఏమాత్రం తప్పు, కలుషితం ఏం జరగలేదు. ఏ లోపం లేదు మేము చేసిన కార్యాల్లో. ఇంకా మేము వేదిక మంత్రాలను కూడా బాగా కరెక్ట్గా ఉచ్చరించాము. ఆ ఉచ్చారణలో కూడా ఏమీ లోపం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ బ్రాహ్మణులు ఎవరైతే ఉన్నారో ప్రీస్ అందరూ కూడా, వాళ్ళందరూ కూడా సరిగ్గా అన్నీ చేస్తున్నారు ఇక్కడ కార్యాలు కావాల్సిన యజ్ఞంకి. మరి అయినా కానీ దేవతలు వచ్చి స్వీకరించట్లేదు. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ యజ్ఞాల్లో వేదిక మంత్రాలని కరెక్ట్ ప్రొనౌన్సియేషన్, కరెక్ట్ ఉచ్చారణతో, కరెక్ట్ యాక్సెంట్, కరెక్ట్ ట్యూన్లో అన్నీ పాడాలన్నమాట. లేకపోతే ఇలాంటివి ఫలించవు యజ్ఞాలు. సరిగ్గా మంత్రాలను ఉచ్చరించకపోతే, ఏదైనా లోపం ఉంటే చేసిన పద్ధతుల్లో, పదార్థాల్లో, అప్పుడు యజ్ఞం ఫలించదు. అందుకనే మళ్ళీ ఇక్కడ ప్రభుపాద వారు మళ్ళీ కూడా రాస్తున్నారు అదే పాయింట్. ఈ కలియుగంలో ఏంటంటే బ్రాహ్మణులు సంస్కృతం ఎవరికి తెలియదు సరిగ్గా. చాలామంది బ్రాహ్మణులకు తెలియదు, పేరుకు మాత్రమే బ్రాహ్మణులు, కానీ చాలామందికి సంస్కృతం తెలియదు. ఇంకా వాళ్ళు శుద్ధంగా కూడా లేరు, వారి జీవితంలో కూడా శుద్ధతను పాటించట్లేదు. అవునా? సో అందుకనే ఇవన్నీ కూడా ఇలాంటి వాళ్ళు చేయడం ద్వారా యజ్ఞాలు ఏమి ఫలించవు అన్నమాట. అందుకే మనకి కలియుగంలో హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, హరినామ సంకీర్తనం చేయడమే అన్నిటికన్నా శ్రేయస్కరం, ఇంకా అన్నిటికన్నా శక్తివంతమైన విధానం. అదే పనిచేస్తుంది అనమాట, వేరే ఏం పనిచేయవు. యజ్ఞాలు అవన్నీ ఇక్కడ పనిచేయట్లేదు ఈ కలియుగంలో, కానీ హరే కృష్ణ మహామంత్రం పనిచేస్తుంది. దీని ద్వారా అందరికీ లాభం కలుగుతుంది అన్నమాట.
న విదామేహ దేవానాం హేళనం వయ అన్వపి యన్న గృహ్ణంతి భాగాన్ స్వాన్ ఏ దేవా కర్మ సాక్షిణః. హే రజన్, మాకే కారణం అర్థం కావట్లేదు, ఎందుకు దేవతలు వచ్చి మరి ఎందుకు వాళ్ళకి ఈ విధంగా ఏమి వాళ్ళు అనుకుంటున్నారంటే వాళ్ళకి ఏమన్నా వాళ్ళ అంటే దే విల్ ద డెమిగాడ్ షుడ్ ఫీల్ మేము ఏమీ తప్పు చేయలేదు, ఏ కారణంగా కూడా దేవతలు వాళ్ళు అవమానం అంటే మేము వాళ్ళనేమీ అవమానపరచలేదు, లేకపోతే వాళ్ళని నిర్లక్ష్యం చేయలేదు, అయినా కానీ వాళ్ళు ఎందుకు రావట్లేదు మాకు అర్థం కావట్లేదు. సో వాళ్ళు వచ్చి వాళ్ళ భాగాల్ని స్వీకరించట్లేదు, ఎందుకు మాకు కారణం తెలియట్లేదు. సో ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాస్తున్నారు సేవా అపరాధం గురించి. ఒకవేళ మనం జస్ట్ సేవలు చేసుకుంటూ అందులో సేవా అపరాధాల గురించి పట్టించుకోకుండా ఉంటే, ఇవన్నీ భక్తి రసామృత సింధులో ఇచ్చారు సేవా అపరాధాలు అన్ని విషయాల గురించి విస్తృతంగా. సో అప్పుడు రాధాకృష్ణ విగ్రహాలు మనం అర్పించేవి లేకపోతే ఎవరైతే అభక్తులు వాళ్ళు అర్పించేవి స్వీకరించవన్నమాట. సో అందుకనే ఎవరైతే భక్తులు ఉంటారో మందిరంలో భగవంతుడికి ఎప్పుడైనా ఆరాధించుకునేటప్పుడు, ఏదైనా అర్పించేటప్పుడు, నైవేద్యం పెట్టేటప్పుడు కూడా మనం గనక సరిగ్గా ఏవైతే పద్ధతులు మనకి చెప్పారో మన పరంపరలో ఆచార్యులు, అవే విధి విధానం పాటించాలన్నమాట. అన్ని నియమాలు, శుద్ధత అన్నీ పాటించాలి. లేకపోతే మనం సరిగ్గా పాటించకపోతే అప్పుడు భగవంతుడు వాటిని స్వీకరించరు. సో మనం సేవాపరాధం చేస్తే అప్పుడు భగవంతుడు స్వీకరించరు. ఎందుకంటే బయట వాళ్ళు ఎలాగ ఏ నియమాలు పాటించరు, ఏ శుద్ధత పాటించరు, కాబట్టి వాళ్ళు చేసే వాళ్ళ ద్వారా వాళ్ళు అర్పించే అర్పణలు భగవంతుడు స్వీకరించరని చెప్తున్నారు. మైత్రేయ ఉవాచ అంగో ద్విజ వచ శ్రుత్వా యజమాన సుదుర్మనాః తత్ప్రష్టుం వ్యస్రజద్వాచం సదస్యాంస్తత్ అనుజ్ఞయా. సో మైత్రేయ ముని అంగ మహారాజుకి చెప్తున్నారు, మైత్రేయ ముని చెప్తున్నారు, ఈ అంగ మహారాజు ఇలా అందరూ వీళ్ళు బ్రాహ్మణులు చెప్పిన వాక్యాలని విని, అక్కడ ద్విజవచ, అక్కడ ద్విజ అంటే అక్కడ బ్రాహ్మణులు ఉన్న వాళ్ళందరూ వాక్యాలు విని ఆయన ఎంతో బాధపడ్డాడు. అప్పుడు ఆయన వాళ్ళ ఒక అనుమతి తీసుకొని ఇప్పుడు ఆయన వాళ్ళని అడుగుతున్నాడు, ఎవరైతే అక్కడ ఉపస్థితమైన బ్రాహ్మణులు ఉన్నారో ఏమడుగుతున్నాడో చూద్దామంట. నా గచ్చంత్యాహుతా దేవా న గృహ్ణంతి గృహానిహ సదసస్పతయో భ్రూత కిమవద్యం మయా కృతం. ఓ బ్రాహ్మణులారా, మీరు దయచేసి చెప్పండి, మరి మీరైతే ఏ అపరాధాలు చేయలేదు, మీరు చేసిన దాంట్లో ఏ లోపాలు లేవని చెప్పేశారు కదా ముందే బ్రాహ్మణులు. మేము ఏ అపరాధాలు చేయలేదు, ఏ లోపాలు లేవు, అన్నీ కరెక్ట్గా చేసాం, పర్ఫెక్ట్ చేసాం, అయినా కానీ దేవతలు రావట్లేదని. సో ఇప్పుడు రాజు అడుగుతున్నాడు, మరి నేనేమైనా అపరాధం చేశానా, దయచేసి చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు దేవతల్ని ఆహ్వానించిన తర్వాత కూడా వాళ్ళు రావట్లేదు, వాళ్ళ యొక్క భాగాల్ని స్వీకరించట్లేదు అంటే మరి మీరు ఏ లోపము లేదంటే మరి నాలో ఏమైనా నేనేమైనా తప్పు చేశానా, నేనేమైనా అపరాధం చేశానా అని ఇప్పుడు అంగరాజు బ్రాహ్మణులను అడుగుతున్నారు అనమాట. సదసస్పతయా ఊచు నరదేవేహ భవతో నాగం తావన్మనా స్థితం అస్త్యేకం ప్రాక్తనం అఘం యది హే దృక్త్వమప్రజః. అప్పుడు అక్కడున్న ముఖ్యమైన బ్రాహ్మణులు, హెడ్ ప్రీస్ట్, ఆయన చెప్తారనమాట, ఏమని, ఓ రాజా, ఈ జీవితంలో అయితే, ఈ జన్మలో అయితే నువ్వు ఎటువంటి పాపకార్యము నీ మనస్సులో కూడా చేయలేదు, అంటే ఎప్పుడూ ఏ పాపము చేయలేదు, మనసులో కూడా నువ్వు తలుచుకోలేదు పాపకార్యం. సో పాపం చేయలేదు, మనసులో కూడా ఎప్పుడు చేయలేదు. సో అందుకనే ఆ విధంగా చూస్తే నీ తరఫు నుంచి ఏ అపరాధము లేదు. కానీ మేము చూడగలుగుతున్నాము నీ యొక్క పూర్వపు జన్మలో నువ్వు కొన్ని పాపకార్యాలు చేసావు, దాని కారణంగానే ఇప్పుడు నువ్వు
ఇప్పుడు నీకు అన్ని యోగ్యతలు ఉన్నా, నువ్వు అన్ని కరెక్ట్గా చేసినా కానీ నీకు సంతానం, పుత్రుడు లభించట్లేదు. అందుకే నీకు పుత్ర సంతానం లేదు. ఎందుకంటే నీకు పుత్రుడి పరವಾಗಿ జన్మించలేదు. ఎందుకంటే నువ్వు పోయిన జన్మలో ఏవో పాపాలు చేసావు, దాని కారణంగా. ఈ జన్మలో అంతా పర్ఫెక్ట్గానే ఉన్నా కానీ. ఈ ఒక్క శ్లోకమే ఎంతోమంది ఎన్నో ప్రశ్నలకి జవాబు. అవునా? చాలామంది అడుగుతూ ఉంటారు కదా, మేమన్నీ బాగానే చేస్తున్నాం, మాకెందుకు సమస్యలు, మాకెందుకు ఈ సమస్యలు. సో ఇదే సమస్య అనమాట. మీరు ప్రీవియస్ జన్మలో, పోయిన జన్మలో ఏం చేశారో ఎవరు తెలియదు కదా. సో అందుకనే భాగవతం నుంచి మీకు అన్నీ తెలుస్తాయన్నమాట. సో అందుకనే ఈ విషయం అర్థం చేసుకుంటే మీకు అర్థమైపోతుంది, నేను పోయిన జన్మలో ఏదో తప్పు చేశాను, పాపం చేశాను, అందుకనే ఆ కర్మ ఫలితాన్ని ఈరోజు అనుభవిస్తున్నాను అంతే. సో కాబట్టి ఎవరిని దోషిగా నించోపెట్టాల్సిన అవసరం లేదు. చాలాసార్లు మనము అన్నీ కరెక్ట్గా చేస్తున్నాం, అయినా కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే, దుఃఖాలు వస్తే అప్పుడు మనము ఎవరినో ఒకరిని బ్లేమ్ చేస్తాం అనమాట. భగవంతుడిని దోషిగా, అతను దోషి, ఇతను తప్పు, ఇంకొకరిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా మనం సరిగ్గా సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటే మనము అర్థం చేసుకుంటాము, అరే ఇది నా కర్మ ఫలితమే, నేను అనుభవిస్తున్నాను అని. సో వివాహం చేసుకోవడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక పుత్రుడిని సంతానంగా పొందడం. ఎందుకంటే పుత్రుడు ఆయన తండ్రికి ఇంకా పితృలను అందరినీ కూడా నరకావస్థ నుంచి, నరకంలోంచి ఆయన రక్షిస్తాడు. పుత్రహీనం గ్రహం శూన్యం, అందుకని చాణక్య పండితుడు అన్నారు అన్నమాట, పుత్రుడు లేకుండా గ్రహం శూన్యం అని. సో అంగ మహారాజు అందుకని ఇక్కడ ఆయన ఈ జీవితంలో ఎంతో పుణ్యాత్ముడైనా కానీ, ఏ పాపాలు చేయకున్నా కానీ, ఆయన పోయిన జన్మలో చేసిన పాపాల కారణంగా ఇప్పుడు ఆయనకి ఏ పుత్రుడు సంతానం లభించట్లేదు. అందుకనే ఒకవేళ ఒక వ్యక్తికి ఎవరికైనా పుత్ర సంతానం కలగట్లేదు అంటే అతను పోయిన జన్మలో ఏదో పాపం చేశాడనే విషయాన్ని గ్రహించాలి. అంటే చాలామంది ఇక్కడ ఈ జన్మలోనే పాపాలు చేస్తున్నారు. ఒకవేళ ఈ జన్మలో అంతా బాగా అన్ని పుణ్యకార్యాలు చేసినా కానీ, ఏ పాపం చేయకున్నా కానీ, ఒకవేళ పోయిన జన్మలో ఆయన పాపం చేసి ఉండొచ్చు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇది చాలా పెద్ద ఆన్సర్ అన్నమాట. ఎంతోమంది ఎన్నో ప్రాబ్లమ్స్. తథా సాధయ భద్రం తే ఆత్మానం సుప్రజం నృప ఇష్టస్తే పుత్రకామస్య పుత్రం దాస్యతి యజ్ఞభు. సో ఓ రాజా, అందుకనే మేము మీకు మీ యొక్క శ్రేయస్సుని కోరుతున్నాం, మీకు అంత భద్రం జరగాలని. సో మీకు ఒక పుత్ర సంతానం లేరు, కానీ మీరు ఒకవేళ ఆ భగవంతుడిని స్వయంగా మీరు ప్రార్థన చేసుకుంటే, ఇంకా ఈ పుత్రుడు సంతానంగా కావాలని ప్రార్థన చేసుకుంటే, దాని తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత మీరు యజ్ఞం చేస్తే, అప్పుడు యజ్ఞం యొక్క భోక్త, యజ్ఞభుక్ ఎవరు? భగవంతుడు. ఆయన స్వయంగా మీ యొక్క ఈ కోరికను తీర్చగలడు, ఇచ్చను తీర్చగలడు. ఇష్టస్తే పుత్ర కామస్య పుత్రం దాస్యతి యజ్ఞభుక్. సో అది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. తథా స్వభాగధేయాంతి గ్రహీష్యంతి దివౌకశః యదజ్ఞ పురుష సాక్షాత్ అపత్యాయ హరిర్వ్రతః. ఇంకేం చెప్తున్నారంటే, ఎప్పుడైతే హరి ఆయన అన్ని యజ్ఞాలకి భోక్త, ఆయన హరి ఈజ్ ఇన్వైటెడ్. ఎప్పుడైతే మీరు ఆయన్ని పిలుస్తారో, ఆహ్వానిస్తారో, ప్రార్థన చేసి ఇలా ఒక పుత్రుడి కోసం కోరుతూ, ఆయన కోసం యజ్ఞం చేసి, ఆయన కోసం ప్రార్థన చేసి, ఆయన్ని కోరుకుంటారో, ఆయన్ని ఆహ్వానిస్తారో, అప్పుడు ఆయన సంతృష్టి చెంది ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు మిగతా దేవతలు అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళందరూ కూడా వాళ్ళ భాగాల్ని తీసుకొని వెళ్ళిపోతారు. సో దీని ద్వారా అర్థమయ్యేది ఏంటంటే, ముఖ్యమైన యజ్ఞ భోక్త వచ్చేసి విష్ణువు. సో విష్ణువు కోసమే యజ్ఞాలు చేసేది అసలైన లక్ష్యం.
విష్ణువుని సంతుష్టి చేయడానికి. సో విష్ణువు సంతుష్టి అయిపోతే మిగతా దేవతలందరూ కూడా సంతుష్టి అయిపోతారు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు ఆయనతో పాటు, వాళ్ళ షేర్లు తీసుకొని వెళ్ళిపోతారు. సో మనం ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. సో ముఖ్యమైనది ఏంటంటే భగవంతుడు విష్ణువుని ప్రార్థించుకొని ఆయన్ని సంతుష్టిపరచడానికి ప్రయత్నించండి. ఇంకా తద్వారా ఆయనే మీకు మీ పుత్ర సంతానం కోరికను కూడా ఆయన తీర్చేయగలడు, మీకు పుత్రుని కూడా ప్రసాదించగలడు అనే విషయాన్ని ఇక్కడ వీళ్ళు బ్రాహ్మణులు అంగమహారాజుకి చెప్తున్నారు అన్నమాట. తాంస్తాన్ కామాన్ హరిర్దద్యాత్ యాన్ యాన్ కామయతే జనః ఆరాధితో యతైవైశ్చ తథా పుంసాం ఫలోదయః. సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఏంటంటే కర్మకాండ కార్యక్రమాలు, రైట్. సో ఈ కర్మకాండ కార్యాల్లో దీని ద్వారా ఏంటంటే భగవంతుడిని ఈ విధంగా ఆరాధించుకొని వారి కోరికని పూర్తి చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఈ కర్మకాండ యజ్ఞం చేసి తర్వాత మీ యొక్క కోరికను మీరు పూర్తి చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా భగవద్గీతలు కూడా మనకు చెప్పారు. సో కర్మకాండలు ఏంటంటే ఎవరికైతే కోరిక ఉందో మీకు ఆ కోరిక తీర్చుకోవాలంటే దానికి కావాల్సిన యజ్ఞము, పతము, పూజ లేకపోతే అవి చేస్తారంట, భగవంతుడికి కోరుకుంటారు, ప్రార్థించుకుంటారు. తద్వారా భగవంతుడు వాళ్ళ యొక్క కోరికను తీరుస్తారు. కాకపోతే ఇదేంటంటే ఇది శుద్ధ భక్తి కాదనమాట. కానీ దానికన్నా బెస్ట్ ఏంటంటే మనకు భాగవతంలో నేర్పించేది శుద్ధ భక్తి ఏంటంటే ఆయన ఈ విధంగా భగవంతుడికి నాకు ఇది కావాలి అని కోరుకొని దానికి ఏ వ్రతమో యజ్ఞమో చేయడం కన్నా మనము సంపూర్ణంగా భగవంతుడికి శరణాగతం అయిపోయి అప్పుడు అలా జీవిస్తే అప్పుడు ఆయన సంపూర్ణంగా మనకి ఏం కావాలో, భక్తుడికి ఏం కావాలో చూసుకుంటారనమాట. ఇది ఒక భక్తుడికి ఒక కర్మకాండికి ఉన్న తేడా. అంటే ఇప్పుడు ఇక్కడ వీళ్ళ బాధ ఏంటంటే నాకు పుత్రుడు దొరకపోతే నేను మరి నరకంలో వెళ్ళి ఎక్కడ కష్టాలు అనుభవిస్తున్నాను, నా పూర్వజులు ఎక్కడ నరకంలో కష్టాలు అనుభవిస్తున్నారు, వాళ్ళందరికీ ఎలా నరకం నుంచి పున్నాది నరకం నుంచి పుత్ర అంటే పున్నాది నరకం నుంచి ఆయన త్రాయ అంటే డెలివర్ చేసేవారు అనమాట, ముక్తి పొందించేవాళ్ళు. సో పుత్ర అంటే సో మరి అదంతా కర్మకాండ సిద్ధాంతం ప్రకారం. సో కర్మకాండ ఫాలో అయ్యేవారంతా. సో ముఖ్యంగా అదనమాట. సో ఆ కర్మకాండలో ఇవన్నీ వర్క్ అవుతాయి. పాత ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవన్నీ మంత్రాలు అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు పోయిన జన్మలో ఏమైనా ఉంటే దాని ఎఫెక్ట్ ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఈ జన్మలో చాలా విషయాలు వస్తాయి. సో ఇదంతా కర్మకాండి ప్రాసెస్లో అనమాట. మరి భక్తులు ఒకసారి భక్తుడైపోతే ఏంటంటే మనకి ప్రహ్లాద్ మహారాజు భక్తుడైపోయినప్పుడు నరసింహస్వామికి ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు నా తండ్రిని కూడా ఆయన కూడా ముక్తి ఇచ్చేసేయండి అంటారు. అప్పుడు భగవంతుడు అంటారు, నువ్వు భక్తుడు అయిపోయి శుద్ధ భక్తుడు కాబట్టి నీ 21 జనరేషన్స్ అన్నీ కూడా అందరికీ కూడా ముక్తి లభించేస్తుంది, నువ్వు దాని గురించి సపరేట్గా కోరుకోవాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా మనము భగవంతుడికి శరణాగతం అయిపోతే భగవంతుడు మనని నరకం నుంచి ఏంటి మనం మొత్తం మన భగవద్ధామానికి తీసుకెళ్ళిపోతాం. మనకు డైరెక్ట్ అది మనకి ముక్తి ఒక లెక్కే కాదు భగవంతుడి యొక్క శుద్ధ భక్తులకి. సో భక్తి మార్గం అనేది అందుకే డిఫరెంట్ అనమాట. సో ఈ విషయం అనుకోకుండా నేను ఎన్ని క్లాసెస్లో ఎంత చర్చించుకున్న తర్వాత ఇంత భాగవతం క్లాసెస్లో కూడా ఇంకా కొంతమంది ఈ విషయాల్లో అడుగుతూ ఉంటారు సందేహాలు. సో భక్తి కర్మకాండ అనే దానికి చాలా తేడా ఉంది, ఆ విషయం మీరు అర్థం చేసుకోవాలి. సో భక్తిలో ఏంటంటే సో మనం భగవంతుడికి శరణాగతం అయిపోతాం కాబట్టి పుత్ర సంతానం ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ పడదు, డిఫరెన్స్ లేదు. ఎందుకంటే భగవద్ధామానికి వెళ్ళిపోతారు మీరు. అక్కడ కర్మకాండలో ఏంటంటే పుత్రుడు ఉండాల్సిందే, పుత్రుడు లేకపోతే మరి వాళ్ళు నరకంలోంచి మరి వాళ్ళకి బయటపడే అవకాశం ఉండకపోవచ్చు అని వాళ్ళ బాధ. కాకపోతే ఇక్కడ ఏంటంటే భక్తుడైపోతే శుద్ధ భక్తుడైపోతే ఇంకా వాళ్ళు యాక్చువల్ శుద్ధ భక్తులు ఏంటంటే వాళ్ళకి ఫరక్ పడదు, నరకంలో ఉన్నా స్వర్గంలో ఉన్నా ఎక్కడున్నా భగవద్ధామంలో ఉన్నా భూమి మీద ఉన్నా వాళ్ళు ఎప్పుడు భగవంతుడి సేవ కావాలి, అది దొరికిపోతుంది, బస్ అంతే, దే హ్యాపీ అనమాట డివోటీస్. అందుకనే ఇవన్నీ ఇంకా టెన్షన్ లేదనమాట. పూర్వజన్మ ఫలితం వచ్చినా రాకపోయినా డివోటీ పట్టించుకోవడం దాని గురించి. ఆ డివోటీ పట్టించుకునేది ఒకటే, నాకు భగవంతుడి సేవ చేసుకోవడానికి అవకాశం దొరుకుతుందా, నాకు భక్తుల సాంగత్యం దొరుకుతుందా, కృష్ణుడిని ఎప్పుడు నేను స్మరించుకోగలుగుతున్నానా, ఈ విషయాల గురించి ఆలోచిస్తాడు భక్తుడు. ఇవి దొరికితే చాలు, భక్తుడు వేరే వాటి గురించి ఏం పట్టించుకోడు. డబ్బులు వచ్చినా పోయినా, కొడుకు పుట్టినా లేకపోయినా, లేకపోతే ఎటువంటి బిజినెస్ లాస్ ఏవైనా సరే అయినా జరిగినా, ఎన్ని రకాల రోగాలు వచ్చినా లేకపోయినా, చచ్చినా బతికినా అవన్నీ పెద్ద పట్టించుకోరు అనమాట. స్వర్గానికి వెళ్తున్నారా నరకానికి వెళ్తున్నారా
ఇది మన గోలే కాదనమాట. కర్మకాండలో గోల్ ఏంటంటే స్వర్గానికి వెళ్ళేసి అక్కడ భోగించాలి, లేకపోతే ఇంకా మంచి జీవితం కావాలి, లేకపోతే నెక్స్ట్ జన్మలో ఇంకా బాగా మంచి లైఫ్ దొరకాలి. సో ఇవన్నీ కోరికలతో ఉంటారు కాబట్టి అందులో ఏంటంటే ఇవన్నీ చాలా విషయాలు ఉంటాయి. సో అందుకని ఇక్కడ అది రాశారనమాట. ఇక్కడ ఇలాంటి వాళ్ళు కర్మకాండ అంటే వాళ్ళకి ఏవో కోరికలు ఉన్నాయి, ఆ కోరికలు తీర్చుకోవడానికి భగవంతుని ఆరాధించుకుంటారు. కానీ భక్తుడు ఏంటంటే ఆయనకేం కోరికలు లేవు, అన్యాభిలాషిత శూన్యం అని ఇక్కడ రాశారు. సో భగవంతుడికి భక్తి చేసుకోవడమే ఒకటే, భగవంతుడిని సంతృష్టిపరచడం ఒకటే కోరిక, ఇంకా వేరే సపరేట్ కోరికలు ఏం లేవు అనమాట. సో అది ఒక కర్మికి ఇంకా భక్తుడికి ఉన్న తేడా అనమాట. అందుకనే ఈ విషయం బాగా క్లియర్గా అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో చాలామంది ప్రశ్నలు అడుగుతూ ఉంటారు, ఓ ప్రభుజీ మనం భక్తి చేసుకుంటున్నాము, మా ఇంట్లో ఎవరో చనిపోయారు, మా పక్కింట్లో ఎవరో చనిపోయారు, సో ఇప్పుడు మందిరానికి వెళ్ళొచ్చా, హరికృష్ణ మహామంత్రం జపం చేయొచ్చా? ఆబ్వియస్లీ మనం కర్మకాండిలం కాదు అవన్నీ పట్టించుకోవడానికి. హరే కృష్ణ మహామంత్రం మీరు ఎంతమంది చచ్చిపోయినా అందరి ఇంట్లో మీరు ఇంకా హరే కృష్ణ మహామంత్రం మీరు ఒక్కరే జపం చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో ఇలాంటివన్నీ మనకు ఉండవు అనమాట భక్తి మార్గంలో. ఈ విషయం అర్థం చేసుకోవాలి మనం మందిరానికి కూడా వెళ్ళొచ్చు. సో ఇలాంటి సందేహాలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఎక్కువ కర్మకాండం యొక్క ఇంకా ప్రభావం ఉంది కనుక మన చేతన పైన మనం ఇంకా అర్థం చేసుకోవట్లేదు. కర్మకాండ వేరు భక్తి వేరు అని, శుద్ధ భక్తి కర్మకాండకి చాలా తేడా ఉందనే విషయాన్ని ఇంకా మనం అర్థం చేసుకోవట్లేదు. అందుకే ఇలాంటి సందేహాలు వస్తున్నాయి మనకి. సో అది మనం చూసుకోవాలన్నమాట. అందుకే మనము ఎక్కువగా మనం ఫోకస్ చేసేది ఏంటంటే మనం హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం, దీని ద్వారా అంతా శుద్ధమైపోతాయి, ఇంకా వేరే ఏం చేయాల్సిన అవసరం లేదు. సో ఈ శ్రవణం కీర్తనం స్మరణం వందనం ఇదనమాట నవితా భక్తి మనం పాటించేది. ఇంకా మనం చేసే ఏవైతే రిచువల్స్ ఉంటాయో అవన్నీ కూడా పంచరాత్రిక విధి ప్రకారం ఏవైతే మనకు ఆచార్యులు ఇచ్చారో సో వాటిని మనం పాటించుకొని మనం చేస్తాం. సో మనం భగవద్విధి పంచరాత్రిక విధి ఇవి పాటిస్తాం అంతే, కానీ కర్మకాండని మనం పాటించాం. ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఉండాలి. సో మనం చేసే యజ్ఞాలు, మనం చేసే పూజలు, మనం చేసే విగ్రహారాధన అవన్నీ కూడా భక్తి చేసుకునే విధానంలోనే ఒక అంశం. భక్తి చేసుకోవడానికి పంచరాత్రిక విధి భాగవత విధి ఈ రెండు విధానాలు మనం ఫాలో అవుతాం. సో ఒక్కొక్కసారి అలా చూడడానికి మీరు పంచరాత్రిక విధిలో కొన్ని మీరు అనుకోవచ్చు అరే ఇది కూడా కర్మకాండ లాగా అని, కానీ కాదు, అది కర్మకాండ కాదు. పంచరాత్రిక విధి మనం భక్తి చేసుకుంటాం భగవంతుడికి. సో అది కర్మకాండ విధి విధానం కాదనమాట. అది మనకు ఆచార్యులు ఇచ్చారు ఏ విధంగా మనం భగవంతుడిని ఆరాధించుకోవాలి. అందుకని ప్రభుపాల ద్వారా చెప్పారు కదా, అలా భగవంతుడికి సేవ చేసుకునేటప్పుడు మనం కొత్తవి సృష్టించకూడదు. మనకు ఆచార్యులు ఏవి చెప్పారో అదే విధి విధానాన్ని పాటించాలి, అవే నియమాల్ని పాటించాలి, అదే శుద్ధతను పాటించాలి, అదే సమయాన్ని పాటించాలి, అన్నీ అవే పరిశుభ్రత అవన్నీ అలాగే మెయింటైన్ చేయాలన్నమాట. సో అది మనము ఫాలో అయ్యే విధి విధానం అన్నమాట. సో అది కర్మకాండ కాదు, అది భక్తి. ఓకే, సో మనం భగవంతుడికి నైవేద్యం పెట్టడం కానీ విగ్రహార్థన చేసుకోవడం కానీ ప్రార్థన చేసుకోవడం అంత పార్ట్ ఆఫ్ భక్తి అన్నమాట. కానీ ఇప్పుడు బయట వాళ్ళు ఏంటంటే వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు, వాళ్ళు ఇంట్లో పూజ చేస్తున్నారు, కానీ అదంతా వాళ్ళు వాళ్ళ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు చేస్తున్నారు. మాకు ఈ కోరిక ఉంది అని కోరుకుంటారు, ఆ కోరిక తీర్చుకోవడానికి. ఆ కోరిక తీరిన తర్వాత మళ్ళీ ఆ కోరిక తీరిన కనుక ఏదో చేయడానికి వెళ్తుంటారు, అర్పించుకోవడానికి వెళ్తుంటారు భగవంతుడికి. సో ఇవన్నీ ఏంటంటే కర్మకాండ పాట అన్నమాట ఇదంతా. సో నాకు భగవంతుడు ఇది ఇచ్చాడు కాబట్టి నేను ఈ భగవంతుడికి ఇస్తాను, లేకపోతే నేను ఇస్తాను భగవంతుడికి, ఒకవేళ నాకు ఈ కోరిక తీరుస్తా భగవంతుడు. ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ అనమాట. అందుకే ప్రహ్లాద్ మహారాజ్ అన్నాడు నరసింహ భగవంతుడిని, నరసింహస్వామి నువ్వేం వరం కావాలో కోరుకో, నేను చాలా సంతృప్తి చెందాను నీతో, నీ భక్తితో అంటే. ప్రహ్లాద్ మహారాజా అన్నాడు నేనేం వణికుణ్ణి కాదు, నేనేం మీతో బిజినెస్ చేయట్లేదు, నేను వ్యాపారం చేయట్లేదు, నేను భక్తి చేసుకుంటున్నాను, నాకేం అవసరం లేదు మీ దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి ఏదో పొందాలని నేను భక్తి చేయట్లేదు. అయినా కానీ ఆయన ఏదో ఒకటి కోరుకో అంటే అప్పుడు ఆయన కోరుకుంటారు. సో అంతేగాని మనము ఆ విషయాన్ని క్లియర్గా అర్థం చేసుకోవాలి. అందుకే మనకు కర్మకాండ భక్తిలో చాలా డిఫరెన్స్ ఉంది. అదే భగవద్గీతలో చాలా స్పష్టంగా చెప్పారు. మీరు భగవద్గీత అంతా చదివి కూడా విని కూడా తర్వాత కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతే ఇంకా భగవద్గీత ఏం అర్థం చేసుకున్నట్టు. సో అదే ప్రభుపాల దగ్గర ఇక్కడ రాస్తుంది. ఈ విషయాలన్నీ కూడా మనకు భగవద్గీతలో స్పష్టంగా వ్యాఖ్యానించారు. ఇది ఇప్పుడు అందుకే ఇక్కడ వీళ్ళు కూడా చెప్తున్నారు, నువ్వు సంపూర్ణంగా భగవంతుడికి ప్రార్థన చేసుకో, ఆయన్ని సంతృప్తిపరిస్తే అన్నీ సెట్ అయిపోతాయి, అన్ని దేవతలందరూ కూడా వచ్చేస్తారు ఆయన వచ్చేస్తే. ఇతి వ్యవసితా విప్రాశ్ తస్య రాజ్ఞః ప్రజాతయే పురోదాశం నిరవపన్ శిపి విష్టాయ విష్ణవే.
సో అందుకనే ఇక్కడ ఒక సంతానం కోసం ఫర్ ద సేక్ ఆఫ్ ద సన్ అంగమహారాజ్ ఏం చేశానంటే ఆయన ఇప్పుడు భగవంతుడు విష్ణువుకి యజ్ఞం చేస్తూ ఆయనకు అన్నీ అర్పిస్తున్నారు. ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయంలో నివసిస్తాడో. సో ఇక్కడ యజ్ఞము కంటిన్యూ చేస్తున్నారనమాట. సో మళ్ళీ ఇక్కడ ప్రభుపాల్ వారు ఆ విషయాన్ని బాగా ఇంకొక ఉదాహరణతో వర్ణిస్తున్నారు. యజ్ఞంలో ఈ విధంగా ఎన్నో పశువుల్ని బలిస్తారు కదా, ఆ పశువులన్నిటికీ కూడా మళ్ళీ పునర్జీవితం లభిస్తుంది, కొత్త శరీరం, యవ్వన శరీరం లభిస్తుంది. కానీ ఇదంతా కూడా ఎందుకంటే మరి ఎందుకు చేస్తున్నారంటే ఈ మంత్రాలు బాగా పనిచేస్తున్నాయో లేవో టెస్ట్ చేయడానికి. సో తద్వారా అర్థమవుతుంది సక్సెస్ఫుల్గా యజ్ఞం జరిగిందా లేదా అని. మెడికల్ ప్రొఫెషన్ వాళ్ళు, డాక్టరు, మెడిసిన్ అలా చదివే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు కొన్ని యానిమల్స్ మీద, డ్రగ్స్ అవి ఇవి ఎలా పనిచేస్తుంది, మందు, డ్రగ్, కెమికల్ ఆ యొక్క యానిమల్ మీద. కానీ అప్పుడప్పుడు ఆ యానిమల్స్ చచ్చిపోతాయి అందులో. ఒక్కొక్కసారి యానిమల్స్లో కోసి కూడా వాళ్ళు ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. సో యానిమల్స్ ప్రాక్టీస్ కోసం వాళ్ళు చేస్తూ ఉంటారు. సో అందులో యానిమల్స్ చచ్చిపోతాయి, మళ్ళీ బతికిరావు. అక్కడ ఎవరేం దీని గురించి మాట్లాడరు. సో కానీ ఇక్కడ ఏంటంటే అలా మెడికల్ ల్యాబొరేటరీలో ఇలా వీళ్ళందరూ మందులు కనుగొనడం కోసం కానీ, రోగాలు నయం చేయడం కోసం కానీ జనాలకి, సో రకరకాల యానిమల్స్ని బలిస్తారు. పశువుల్ని మీద ఎక్స్పెరిమెంట్స్ చేసి, పరిశోధనలు చేసి వాటిని చంపేస్తారు. వాటికి మళ్ళీ పునర్జీవితం రాదు. కానీ ఇక్కడ ఏంటంటే మనం చేసే ఈ యజ్ఞాల్లో మళ్ళీ తిరిగి ఆ యొక్క పశువుకి పునర్జీవితం లభిస్తుంది. సో ఇదన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అగ్నికి, ఆహుతికి అర్పిస్తాం కదా, ఆ అగ్నిని భగవంతుడు యొక్క నాలికతో పోలుస్తారనమాట, దానికి అర్థం. సో ఈ విధంగా భగవంతుడు ఇక్కడ అందుకే పేరు రాశారు, శిపి విష్టాయ విష్ణువే. సో ఇక్కడ భగవంతుడు విష్ణువు ఎక్కడున్నాడో యజ్ఞంలో అంటే శిపి విష్టాయ అంటే ఒక యజ్ఞంలో వచ్చే మంటలు ఉంటాయి కదా, అది విష్ణువు. ఆయన అది నాలిక విష్ణువుది, అంటే ఆయన స్వీకరిస్తున్నాడు మనం పోసే నెయ్యిని కానీ పదార్థాన్ని కానీ. తస్మాత్ పురుష ఉత్తస్థౌ హేమమాల్యమలాంబరః హిరణ్మయేన పాత్రేణ సిద్ధమాదాయ పాయసం. సో ఈ విధంగా భగవంతుడికి అర్పించిన వెంటనే ఏం జరిగిందంట, ఆ అగ్నిలోంచి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. యజ్ఞగుండంలోంచి ఒక వ్యక్తి ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షం అవడమే కాకుండా ఆయన చేతిలో ఆయన ఒక బంగారు మాలను ధరించి ఉన్నారు, ఇంకా తెల్లటి వస్త్రాలు ధరించి ఉన్నారు. ఇంకా ఆయన చేతిలో బంగారు పాత్ర ఉంది. ఆ బంగారు పాత్రలో ఏముంది, పాయసం ఉంది. పాలు అన్నంతో కలిపి పాయసం చేస్తారు కదా, అది సిద్ధమాదాయ పాయసం. సో నెక్స్ట్ ఏం జరిగిందంటే మరి సవిప్రానుమతో రాజ గృహీత్వాంజలినౌదనం అవగ్రహాయ మూఢయుక్తః ప్రాదాత్ పత్న్యా ఉదారధీః. తో రాజు ఎంతో ఉదారమైన హృదయంతో అక్కడున్న బ్రాహ్మణుల యొక్క అనుమతి తీసుకొని ఆయన రెండు చేతులు జోడించి తర్వాత ఆ యొక్క పాయసాన్ని వాసన చూసి అక్కడ ఉన్న తన భార్యకు కూడా ఒక భాగాన్ని అర్పించారంట. ఇక్కడ ఉదారధి అని రాశారు కదా, అది చాలా ముఖ్యమైన శబ్దం అని చెప్తున్నారు. ఎందుకు అంటే ఆయన ఉదార హృదయంతో తన భార్యకు కూడా ఎందుకు ఆ యొక్క పాయసం ఇచ్చారంటే, ఆయన భార్య పేరు సునీత. సునీత ఆ భార్యకి అర్హత లేదంట ఈ పాయసాన్ని గ్రహించడానికి. కానీ ఇక్కడ ఏంటంటే రాజు ఏమాత్రం మొహమాట పడకుండా ఆయన ఉదారమైన భావంతో ఆమెకు పాయసంని ఇచ్చేశాడు. సో ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుమతితోనే జరుగుతుంది. మనకు వచ్చే శ్లోకాల్లో అర్థమవుతుంది ఎందుకు ఈ కార్యము రాజుకి అంత అనుకూలమైన
కార్యం కాదనమాట. అలా తన భార్యకు పాయసం ఇవ్వడం ఈ సందర్భంలో అది అనుకూలంగా అది మారదు, అది అనుకూలంగా వ్యవహరించదు ఆ ఘటన. సో కానీ ఎందుకు ఇలా మరి భగవంతుడు అనుమతి ఇచ్చాడంటే జరగడానికి ఏం జరుగుతుందనేది మనం వచ్చే శ్లోకాల్లో చూస్తాము. భగవంతుడే స్వయంగా ఈ యొక్క రాజు అంగమహారాజు, ఎందుకంటే ఈయన గొప్ప భక్తుడు భగవంతుడికి. సో ఈ అంగమహారాజుని ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి డిటాచ్, వైరాగ్యం ఉత్పన్నం చేయడానికి, ఆయనలో డిటాచ్ చేయడానికి ఈ విధంగా ఆయన భగవంతుడు అనుమతించాడు, ఇలా ఆయోజన చేశారు, మొత్తం ఆయోజన చేశారు. సో అందుకనే ఆయనకు దీని కారణంగానే, ఈ ఘటన కారణంగానే భగవంతుడి యొక్క ఆయోజన ద్వారా ఆ రాణికి ఒక క్రూరమైన సంతానం పుత్రుడిగా లభిస్తాడనమాట. తద్వారా రాజుకి విరక్తి పుట్టి ఈ గృహాన్ని త్యాగం చేసి వెళ్ళిపోతాడు. సో ఈ విధంగా ఇప్పుడు కర్మీలు చాలా మంచి పాయింట్ ఇక్కడ ఈ ప్రభుపాల ద్వారా రాశారు. కర్మీలు వచ్చేసి భగవంతుడు విష్ణువుకి కోరికలు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి వాళ్ళు ఏవో కార్యాలు చేస్తారు, తద్వారా యజ్ఞాలు వ్రతాలు చేసి వాళ్ళ కోరికల్ని తీర్చుకుంటారు వాళ్ళ ఇష్టానుసారంగా. కానీ భగవంతుడు భక్తుడి యొక్క కోరిక ఎలా తీరుస్తాడనే విషయాన్ని మనం అర్థం చేసుకోలేం. భగవంతుడి ప్లాన్ ఉంటుంది భక్తుడికి, ఎలా భక్తుడిని ఉద్ధరించాలి, ఈ భౌతిక ప్రపంచం నుంచి ఎలా ఆయన భగవద్ధామానికి తీసుకెళ్ళాలి అనే దానికి భగవంతుడు భక్తుడి కోసం ఒక ప్లాన్ చేస్తారనమాట. ఇక్కడ మనం అదే చూస్తున్నాం అనమాట. అది మెల్లిమెల్లిగా భక్తుడికి అర్థమవుతుంది, లేకపోతే ఆ భక్తుడు అర్థం చేసుకోగల తర్వాత. సో కానీ ఈ ఉద్దేశం ఏంటంటే భక్తుడు ఎలాగైనా తిరిగి తన దగ్గరికి రావాలి, భగవద్ధామంలో తిరిగి వచ్చే విధంగా జరిగేటట్టుగా భగవంతుడు కొన్ని కార్యాలు లీలలు చేస్తారు భక్తుడి జీవితంలో. సో అందుకని ఇక్కడ మనకి అనిపించవచ్చు, అరే ఇంత మంచి రాజుకి ఎందుకంత క్రూరమైన సంతానం పుట్టాడు అని, ఇది మంచి జరగలేదే, ఇంత మంచి రాజుకి, పుణ్యాత్ముడైన రాజుకి ఎందుకు ఇలాంటి క్రూరమైన పుత్రుడిగా పుట్టాడు వ్యక్తి అని. కానీ దీనివల్ల అంగమహారాజుకి మేలే జరుగుతుంది, ఎందుకంటే ఆయన ఆధ్యాత్మిక జీవితంలో ఆయన ఉన్నతి సాధిస్తాడు, ఈ గృహాన్ని త్యాగం చేసి భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు, భగవంతుడు సంపూర్ణంగా భక్తి చేసుకుంటాడు. సో ఈ విధంగా భగవంతుడు ఎలా తన భక్తుడిని తన దగ్గరికి తెచ్చుకోవాలో భగవంతుడికి బాగా తెలుసు, కానీ దానికి భక్తుడు కోరుకోవాలి. సో ఆ భక్తుడు కోరికను భగవంతుడు ఎలా తీరుస్తాడు అనేది భగవంతుడి చేతిలో ఉంది, అది భగవంతుడి ఇచ్చ. సో అదే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, భక్తుడికి ఒక కర్మికి, కర్మకాండి వ్యక్తికి ఉన్న పెద్ద తేడా. సో భక్తుడు కోరుకుంటాడు, అది భగవంతుడు ఎలా ఆయన కోరికను తీరుస్తాడో అది భగవంతుడికి తెలుసు. భక్తుడు ఇంకా సంపూర్ణంగా భగవంతుడి మీద ఆధారపడి ఉంటారు. అదే కర్మి ఏంటంటే నాకు ఈ కోరిక తీరాలంతే, మీకేం కావాలి, ఈ వ్రతం కావాలా, ఈ యజ్ఞం కావాలి, నేను చేసేస్తాను, నాకు మాత్రం ఈ కోరికలు తీరాలి అని అలా తీసుకుంటాడు అనమాట. అది డిఫరెన్స్ అనమాట. సో అందుకనే దానికి కావాల్సిన బుద్ధి కూడా భగవంతుడు భక్తుడికి ప్రసాదిస్తాడు. దదామి బుద్ధి యోగం తం ఏన మామి ఉపయంతితే. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట. భగవంతుడు ఈ విధంగా భక్తుడికి భక్తి మార్గంలో ముందుకెళ్ళి భగవద్ధామానికి చేరుకోవడానికి ఆయన సరైన ఏర్పాటు చేస్తారు. సో భక్తుడు ఏంటంటే అందుకనే అయ్యో నాకు ఎందుకు ఇలాంటి క్రూరమైన సంతానం దొరికింది అని ఆలోచించడం కన్నా ఆయన ముఖ్యంగా ఏం ఆలోచిస్తాడంటే ఈ యొక్క ఘటన, సరే నాకు క్రూరమైన సంతానం పుట్టాడు అనుకోండి, ఒకవేళ దీనివల్ల నాకు ఆధ్యాత్మికంగా ఎలా లాభం, కాబట్టి ఇంత క్రూరమైన సంతానం నాకు జన్మించాడు కాబట్టి వీడి పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండదు ఎక్కువగా, ఎందుకంటే చాలా మంచి పుత్రుడు ఉంటే మంచి ఆసక్తి పెరిగిపోతుంది కదా. సో అందుకని ఇప్పుడు క్రూరమైన వ్యక్తి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నాకు ఆసక్తి ఉండదు సంతానం పైన, ఇంటి పట్ల. సో నేను సంపూర్ణంగా ఈజీగా ఈ భౌతిక ప్రపంచం నుంచి విరక్తి చెంది భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి, సంపూర్ణ భక్తి చేసుకోవడానికి అనుకూలం, అలా ఆలోచిస్తాడు. అలా అన్నమాట. సో ఒకవేళ అనుకూలమైన మంచి సంతానము, మంచి పరివారం ఉంటే సో వాళ్ళందరూ నా భక్తికి సహకరిస్తారు. సో ఆ విధంగా ఇంట్లో ఉండి భక్తి చేసుకోవచ్చు, లేకపోతే ఇంటి నుంచి బయటికి వెళ్ళి భక్తి చేసుకోవచ్చు. సో ఎలాగైనా భక్తి చేసుకోవచ్చు. సో భక్తుడు ఏంటంటే స్పెషాలిటీ ఏంటంటే భక్తుడిది బయట వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు భక్తుడికి, ఆ సంబంధం లేదు భక్తుడికి. ఆయన చూసేది ఏంటంటే భక్తుడు ఎలా చూస్తాడంటే, ఎవరైతే శుద్ధ భక్తి చేస్తున్నాడో ప్రతి
ఘటన జరిగే జీవితంలో ప్రతి ఘటన అది బహిరంగ దృష్టితో బయట వాళ్ళు చూసే దృష్టికోణంతో అది లాసే ఉండొచ్చు, లేకపోతే అది ఏదైనా దుర్ఘటనే ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కష్టకాలం ఉండొచ్చు. కానీ భక్తుడు ప్రతి ఘటనలో తన జీవితంలో చూసేది ఏంటంటే దీనివల్ల నేను ఆధ్యాత్మిక ప్రగతిని ఎలా సాధించగలను, దానికి కావాల్సిన బుద్ధిని భగవంతుడు ఒక భక్తుడు నిజాయితీతో భక్తి చేసుకుంటే తప్పకుండా ఆయనకు ప్రసాదిస్తాడు. శుద్ధ భక్తి ఎవరైతే చేయాలనుకుంటారో భగవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రసాదిస్తే అది అసలైనది కావాల్సింది భక్తుడికి. జన్మ మృత్యు జరావధి ఎలాగో ఉంటుంది, పుట్టినాక ప్రతి ఒక్కరికి జన్మ మృత్యు జరావధి జరగాల్సిందే. దాని గురించి భక్తుడు ఆలోచించడు. అయ్యో నేను భక్తి చేసుకుంటున్నాను, నాకు ఎందుకు రోగం వచ్చింది, అయ్యో నేను భక్తి చేసుకుంటున్నాను, ఎందుకు ముసలోడిని అయిపోతున్నాను. ప్రతి ఒక్కరూ చావాల్సిందే ఒకరోజు, ప్రతి ఒక్కరూ ఏదో ఒక వ్యాధి నుంచి బాధపడాల్సిందే, ప్రతి ఒక్కరు ఒకరోజు ముసలి వాళ్ళు అయిపోవాల్సిందే, వృద్ధులు అయిపోవాల్సిందే. సో ఇవన్నీ కష్టాలు ఉంటాయి, ఇంకా ఏవో కష్టాలు వస్తుంటాయి, ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక విషయాలన్నీ కూడా. కానీ భక్తుడు చూసేది ఏంటంటే నేను ఈ సందర్భంలో ఎలా నేను నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించగలను, ఇది ఎలా నాకు ఈ ఘటన ఈ సందర్భం అనుకూలం నాకు భక్తి చేసుకోవడానికి, అది ఆలోచిస్తాడు భక్తుడు. సో అది మనము ఈ యొక్క అంగమహారాజు యొక్క జీవనంతో నుంచి కూడా నేర్చుకోవచ్చు అన్నమాట. సాతత్పుంసవనం రాజ్ఞి ప్రశ్య వై ప్రత్యురాదదే గర్భం కాల ఉపావృత్తే కుమారం శుషవే ప్రజ. ఈ విధంగా రాణికి ఇప్పటివరకైతే ఏ సంతానం లేరు, అవునా, ఏ పుత్రుడు లేడు. కానీ ఇప్పుడు ఈ యొక్క పాయసాన్ని గ్రహించిన తర్వాత ఈ పాయసానికి ఒక పుత్ర సంతానాన్ని ప్రసాదించే శక్తి ఉందన్నమాట. సో దీని తర్వాత ఆమె గర్భవతిగా మారిందన్నమాట. తర్వాత ఆమె తన పతి ఆయన అంగమహారాజు ద్వారా ఆమె గర్భవతి అయింది. తర్వాత కాలానుసారంగా ఆమె ఒక మగ శిశువుకి జన్మనిచ్చింది. సో ఈ విధంగా 10 దశవిధ సంస్కారాల్లో మొదటిది ఒకటి, అంటే ఒక సంస్కారం వచ్చేసి మొదటిది గర్భధారణ సంస్కారం, తర్వాత వచ్చేసి ఒకటి ఇది పుంసవనం. అంటే అందులో ఈ విధంగా భార్యకి ఇలా ప్రసాదాన్ని ఇవ్వడం ద్వారా, భగవంతుడి యొక్క ప్రసాదం ఇవ్వడం ద్వారా, దాని తర్వాత వాళ్ళు మైథునంలో పాల్గొన్నప్పుడు తద్వారా వాళ్ళకి సంతాన ప్రాప్తి కలగడం. సబాల ఏవ పురుషో మాతామహం అనువ్రతః అధర్మాంశోద్భవం మృత్యుం తేనా భవత్ అధార్మికః. సో ఇప్పుడు ఈ యొక్క మగ శిశువు ఎవరైతే పుట్టారో ఈయన ఏంటంటే పార్షియల్లీ అంటే పాక్షాత్మికంగా, సో పాక్షికంగా లైక్ పార్షియల్లీ, కంప్లీట్గా కాదు, పార్షియల్లీ ఆయన ఒక పాక్షికంగా ఆయన అధర్మం యొక్క వంశంకి చెందినవాడంట. ఎందుకు అంటే తన తాత, ఎవరు తాత అంటే ఇప్పుడు ఈ అబ్బాయి పుట్టిన తాత, ఈ అబ్బాయి పుట్టిన తాత ఆయన మృత్యువు స్వరూపం అన్నమాట. అందుకనే ఈ యొక్క అబ్బాయి కూడా తన తాత యొక్క అనుచరుడుగా మారాడు, తాతగారి యొక్క అనుచరుడుగా మారారనమాట. సో ఈయన కూడా పెద్ద అధర్మి వ్యక్తిగా తయారయ్యాడు అనమాట, గొప్ప అధర్మి వ్యక్తిగా. సో తాత అంటే ఇక్కడ తండ్రి కాదు, తల్లి యొక్క తండ్రి అనమాట, అంటే సునీత యొక్క తండ్రి. అంటే సునీత బేసికలీ ఏంటంటే మృత్యు యొక్క పుత్రి. సో ఇక్కడ అధర్మం వంశం నుంచి కనెక్షన్ ఉందన్నమాట. ఆ కనెక్షన్ ప్రభావం ఇక్కడ పడింది. ఇంకా అంతేకాకుండా ఆయన ఆ తాతగారి అనుచరుడుగా మారారు. సో ఇది ఇక్కడ చెప్పిన విషయం అన్నమాట. సో ఈ విధంగా సాధారణంగా అంటే మామూలుగా కూతురికి తండ్రి పోలికలు వస్తాయి, అలాగే కొడుక్కి తల్లి పోలికలు వస్తాయి. సో ఆ విధంగా చూసుకుంటే ఇక్కడ కొడుకు తల్లి ఇంకా తాత పోలికలు వచ్చాయన్నమాట. సో అందుకనే ఇలా ఇదే స్మృతి శాస్త్రాల్లో కూడా ఈ విషయమే చెప్పారంట. ఇలా అబ్బాయి ఎప్పుడు కూడా తల్లిగారింట్లో, మెటర్నల్ అంకిల్స్ హౌస్ అంటే వాళ్ళ తల్లిగారి యొక్క పుట్టింట్లో వాళ్ళ యొక్క లక్షణాలు ఎక్కువగా కొడుకులో కనిపిస్తాయి. నారాణం మాతుల కర్మ
సో ఇదే నరానాం మాతుల కర్మ అంటే మాతృ అంటే తల్లిగారింటి వాళ్ళ లక్షణాలే కొడుకు వస్తాయి అని ఇక్కడ రాశారు. ఇది శాస్త్రంలో రాశారు. సో అందుకనే ఒకవేళ తల్లి వారింట్లో వాళ్ళు కనుక చాలా పాపాత్ములు, ఇలా అధర్మిక వ్యక్తులు అయితే అప్పుడు మరి ఆ విధంగా ఎంత మంచి తండ్రి ఉన్నా ఆ యొక్క కొడుకు పాపాత్ముడిగా దుర్మార్గుడిగా పుట్టొచ్చు అనమాట. అటువంటి క్రూరమైన వ్యక్తిగా జన్మించవచ్చు, అధర్మి వ్యక్తిగా అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంగమహారాజ్ చాలా గొప్ప భక్తుడు భగవంతుడికి, గొప్ప వంశం, ధ్రువ మహారాజ్ వంశం నుంచి వస్తున్నాడు. సో అటువంటిది మరి ఆయనకి ఎందుకు ఇలాంటి క్రూరమైన పుత్రుడు పుట్టాడు అనే సందేహం ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా ఈ విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో వేదిక సంస్కృతి ప్రకారం అందుకనే ఎప్పుడైనా వివాహం జరిగే ముందు అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు యొక్క వంశాలు, వంశాల చరిత్ర, వాళ్ళు ఏ వంశంలో పుట్టారో అన్నీ, వాళ్ళ పూర్వజులు ఎవరు, అన్ని విషయాలన్నీ చూసి తర్వాత వివాహం నిర్ణయిస్తారనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా కలగబోయే సంతానం పైన ప్రభావం చూపిస్తాయి కనుక. సో అందుకనే సరైన కుండలి ఇంకా జ్యోతిష్యం అన్నీ మ్యాచ్ చేసి దాని తర్వాతనే వివాహం అనేది సరైన కాంబినేషన్ ఉంటేనే, సరైన మ్యాచింగ్ ఉంటేనే చేస్తారనమాట. కాకపోతే అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్, తప్పు జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తప్పు జరిగినప్పుడు అంటే ఇప్పుడు సరైన మ్యాచ్ కాదు ఇది. సో అందుకనే అలాంటి సమయంలో సాంసారిక జీవితం, పారివారిక జీవితం చాలా ఫ్రస్ట్రేటింగ్ అయిపోతుంది అనమాట. చాలా రకాల కష్టాలు. సో ఇక్కడ అందుకనే అర్థమయ్యేది ఏంటంటే అంగమహారాజుకి ఇప్పుడు సరైన జోడి అంటే సరైన భార్య దొరకలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ సునీత ఆమె మృత్యు యొక్క పుత్రి. ఇలా ఒక్కొక్కసారి చాలా మంచి పాయింట్ అసలు. ఇలా ఒక్కొక్కసారి భగవంతుడు ఇలా తన భక్తుడికే ఇలాంటి భార్యని ఇస్తారు. అంటే ఎవరైతే అనుకూలంగా లేరో, లేకపోతే ఇలాంటి అన్ఫార్చునేట్ వైఫ్, తద్వారా ఆయన ఇటువంటి సంసారంలో ఇటువంటి కష్టాలు బాధలు అనుభవించేసి ఆయనకి ఇలాంటి సంసారం పైన కానీ, భార్య పైన కానీ, ఇల్లు పైన కానీ ఆయనకి విరక్తి పుట్టేసి తద్వారా ఆయన సంపూర్ణంగా భక్తి జీవితంలో నిమగ్నం అయిపోయి ప్రగతి సాధించగలడు అని. సో దానికోసం అప్పుడప్పుడు భగవంతుడే అలా అరేంజ్ చేస్తాడు భక్తుడికి. సో అందుకనే మనకు అర్థం చేసుకోవాల్సింది ముందే చెప్పాం కదా, భక్తుడు ఎప్పుడైనా సరే భౌతికంగా ఏవైనా కష్టాలు కానీ, లాస్ కానీ ఏదైనా అవ్వచ్చు. కానీ భౌతికమైన పరిస్థితులు ఎప్పుడు కూడా ఎలా జరిగినా సరే వాటి నుంచి భక్తుడు ఆధ్యాత్మిక ప్రగతి ఎలా సాధించాడో దాని గురించి ఆలోచిస్తాడు. సో అందుకే ఇక్కడ ఏమనిపిస్తుందంటే భగవంతుడి యొక్క అరేంజ్మెంట్ అని. అందుకే మీరు గుర్తుందా, స్టార్టింగ్లో కూడా నారదముని అప్పుడు ఎలా ఆలోచించాడు, ఆయన తల్లి చనిపోయింది, ఒక్క తల్లి మాత్రమే ఉంది ఆయనకి, ఇంకెవ్వరు లేరు ప్రపంచంలో. ఆ తల్లి కూడా చనిపోయింది పాము కాటికి. అప్పుడు నారదముని ఎలా ఆలోచించాడు, ఓకే ఇప్పుడు నేను సంపూర్ణంగా భగవంతుడికి భక్తి చేసుకోవచ్చు. ఇప్పుడు నాకున్న ఒక్క అటాచ్మెంట్ అది కూడా భగవంతుడు తొలగించేశాడు. సో కింగ్ అంగమహారాజు ఇక్కడ ఎంతో మంచి భగవంతుడి భక్తుడైన పుణ్యాత్ముడైనా కానీ దురదృష్టవశాత్తు ఆయనకు సునీతి లాంటి భార్య దక్కింది. దాని తర్వాత వేణ, ఇప్పుడు పుట్టిన అబ్బాయి పేరు వేణ అన్నమాట, అటువంటి కుమారుడు దక్కాడు. అంటే ఆయన మంచి కుమారుడు కాదు, ఎందుకనేది చూస్తాం మనము. నెక్స్ట్ అధ్యాయం మొత్తం వేణ గురించే, రాజా వేణ గురించే. సో అప్పుడు రేపు కాదు కానీ మేబీ నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుందాము. సో కానీ దీనివల్ల అంగమహారాజుకి కలిగిన గొప్ప లాభం ఏంటంటే ఆయనకు సంసారిక జీవితం నుంచి విరక్తి లభించింది. ఆయన దీని నుంచి ఎంతో సరళంగా దీన్ని వదిలేయగలిగాడు సాంసారిక జీవితాన్ని. సో శరాసనం ఉద్యమ్య మృగయూర్వనగోచరః హంత్య సాధుర్మృగాంధీనాన్ వేణో సావిత్యరౌజనః. ఇప్పుడు ఎంత క్రూరమైన వ్యక్తి అంటే వేణ చిన్నతనం నుంచే, పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచే తన విల్లు మీద, అదే ధనుష్సు మీద యారో పెట్టేసి, బో అండ్ యారో పెట్టేసి అప్పుడు ఆయన వేటకెళ్ళేవాడు. అనవసరంగా అమాయకమైన
జింకలని కానీ ఎవరిని పడితే వాళ్ళని అలా ఇన్నోసెంట్ డియర్, అమాయకమైన జింకల్ని చంపేసేవాడు అనమాట వేట చేసి. సో అనవసరంగా. అండ్ యాజ్ సూన్ యాజ్ హీ కేమ్ పీపుల్ వుడ్ క్రై. సో ఆయన్ని చూడగానే వేణ ఎంత క్రూరంగా వ్యవహరించేవాడంటే, అతను కనిపించగానే జనాలు అరిసేవారు, ఓ వేణు వచ్చేసాడు, వేణు వచ్చేసాడు, వేణు వచ్చేసాడు అని. అంటే ఇప్పుడు అంత క్రూరమైన వ్యక్తి వచ్చేసాడు కదా అని. సో మామూలుగా క్షత్రియులకి అడవిలోకి వెళ్ళేసి వేటాడడం అనేది వాళ్ళకి అనుమతి ఇచ్చారు. ఇది ఏదో ఎందుకు ఇచ్చారంటే ఏదో జస్ట్ ఆ పశువుల్ని తినడానికి కోసం వాళ్ళు వేటాడరు. మెయిన్ ఏంటంటే అది నేర్చుకోవాలి, క్షత్రుడు చంపడం అనేది నేర్చుకోవాలి. చంపడానికి భయపడకూడదు, రక్తం చూసి భయపడకూడదు, సో మృగాల్ని చూసి భయపడకూడదు. సో ఎందుకంటే ఒక్కొక్కసారి క్షత్రియుడికి ఇటువంటి దండన విధించాల్సి వస్తుంది, ఎవరికైనా మృత్యుదండను విధించాల్సి ఉంటుంది, ఎవరికైనా తలకాయ నరికేయాల్సి వస్తుంది, యుద్ధంలో ఎంతోమందిని చంపేయాల్సి వస్తుంది. సో వాటికి అందుకని వాళ్ళకి ఆ సమయంలో వాళ్ళు వణుకుతూ భయపడుతూ ఉండకూడదు అనమాట. సో అందుకని వాళ్ళకి అలాంటి ట్రైనింగ్ ఉండాలి, వాళ్ళు ఒకరిని చంపడానికి వెనకాడకూడదు అవసరం ఉంటే. అందుకనే వీళ్ళకి ఈ యొక్క విషయం కోసం క్షత్రియులకి అడవిలోకి వెళ్ళి వేటాడడానికి కూడా ఇంకా చాలా కారణాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఎంత ఇచ్చారో అది చెప్తున్నాను. సో ఎలా చేసేవారు అన్నమాట. కానీ ఇక్కడ రాజా అంగ యొక్క పుత్రుడు వేణ ఏంటంటే ఎంతో క్రూరుడు అనమాట. ఆయన అనవసరంగా వేటకి వెళ్ళేసి అనవసరంగా ఎక్కువ పశువుల్ని చంపేవాడు అనమాట. అందుకే అందరు భయపడేవారు ఈ వేణని చూసి. చిన్నప్పటి నుంచే వేణ అంటే ప్రజలకు భయం అనమాట. ఇంకా ఏం చేసేవాడు చూడండి. ఆ క్రీడే క్రీడతో బాలాన్ వయస్యాన్నతి దారుణ ప్రసహ్య నిరనుక్రోశ పశుమారామమారయత్. సో ఈ అబ్బాయి ఎంత క్రూరమైనడు అంటే ఆటలు ఆడుకుంటూనే పిల్లలు ఎవరితో అయితే ఆడుకునేవాడో తన తోటి వయసు పిల్లల్ని చంపేసేవాడు, క్రూరంగా చంపేసేవాడు అనమాట. ఎలాగైతే పశువుల్ని బలిచ్చేటప్పుడు ఎలా నరికేస్తారో అలా నరికేసేవాడు పిల్లల్ని. ఆయన తోటి వయసు పిల్లలతో ఆడుకునేటప్పుడు నరికేసేవాడు, చంపేసేవాడు. అంత క్రూరమైన వ్యక్తి అనమాట వీణ. తం విచక్ష్య కలం పుత్రం శాసనైర్వివిధైర్నృపః యదాన శాసితుం కల్పో వృషం ఆసీత్ సుధుర్మనాః. ఈ విధమైన క్రూరమైన దయాహీనమైన వ్యవహారం చూసి తన పుత్రుడిది వీణ విషయంలో అంగ మహారాజు ఆయనకి ఎన్నో విధాలుగా దండన విధించి ఆయన్ను సరైన దారిలో తీసుకురావడానికి ప్రయత్నించాడు అంగరాజు. కానీ ఎంత ప్రయత్నించినా కానీ ఆయన సరైన పద్ధతిని, సరైన మార్గాన్ని, ధర్మాన్ని అనుసరించట్లేదు వీణ. అందుకే ఇప్పుడు అంగమహారాజు ఎంతో బాధపడుతున్నాడు. ఎంత ప్రయత్నించినా కానీ వీడు బాగుపడట్లేదు, సరైన మార్గాన్ని అనుసరించట్లేదు అని. సో ఎంతో బాధపడుతున్నాడంట అంగమహారాజు. ప్రాయేణాభ్యార్చితో దేవో ఏ ప్రజా గృహమేదినః కదపత్యాభృతం దుఃఖం ఏన విందతి దుర్భరం. సో అందుకే రాజు ఇలా అనుకున్నాడు తనలోనే తాను. సో దీనికన్నా ఎవరైతే వ్యక్తులకి సంతానం లేరో, ఏ పుత్రుడు లేడో వాళ్ళు చాలా అదృష్టవంతులు. తప్పకుండా వాళ్ళు భగవంతుడిని బాగా ఆరాధించుకొని ఉంటారు పోయిన జన్మల్లో. అందుకనే ఇలా ఒక క్రూరమైన పుత్రుడిని సంతానంగా పొంది నేను పడే బాధ వాళ్ళు పడట్లేదు. సో ఇలా ఇప్పుడు అంగమహారాజు అనుకుంటున్నాడంట. యత పాపీయసి కీర్తిర్ అధర్మశ్చ మహాన్ నృణాం యతో విరోధ సర్వేషాం యత ఆధిర్ అనంతకః. సో ఇంకేం చెప్తున్నారంటే ఇటువంటి పాపాత్ముడైన పుత్రుడు ద్వారా ఒక వ్యక్తి యొక్క మంచి పేరు అంతా కూడా, పేరు ప్రతిష్ట అంతా కూడా నాశనం అయిపోతుంది. ఇటువంటి అన్ని అధార్మికమైన కార్యాలు వీడు చేయడం కారణంగా ఇంకా అధర్మము, గొడవలు ఇవన్నీ కూడా అందరి మధ్యలో, ఇంట్లో బయట అన్ని చోట్ల కూడా పెరిగిపోవడం, తద్వారా దీనివల్ల ఎంతో పెద్ద హెడేక్ అనమాట, తలకాయ నొప్పి. సో ఎంతో టెన్షను, యాంగ్జైటీ. సో ఈ విధంగా పుత్రుడు లేకపోతే మరి సాంసారిక జీవితం, పారివారిక జీవితం శూన్యం అని చెప్పారు, వివాహం చేసుకుని వ్యర్థం అని చెప్పారు. మరి అటువంటిది ఇప్పుడు మరి ఒకవేళ పుత్రుడు పుడితే
ఎటువంటి మంచి లక్షణాలు లేని ఇటువంటి పుత్రుడు పుడితే అతను గుడ్డి కన్నుతోనే సమానం. అంటే ఇక్కడ ఏంటంటే గుడ్డి కన్ను ద్వారా మీరు ఏం చూడలేరు. దీని ద్వారా మీకు ఇంకెంకో బాధ కలుగుతుంది. కన్ను ఉంది కానీ మీరు చూడలేరు, అది గుడ్డి, అలా అనమాట. సో అందుకని ఇక్కడ రాజు అనుకున్నాను అనమాట, ఇటువంటి పుత్రుడు నాకు దక్కడం చాలా దురదృష్టకరమైన విషయం అని. కష్టం ప్రజాపదేశం వై మోహబంధనం ఆత్మనః పండితో బహుమన్యేత యదత్తా క్లేశదాగృహా. ఎవ్వరు బుద్ధినవాడైనా కానీ ఇటువంటి పుత్రుడిని కోరుకుంటారా? ఎప్పుడు కోరుకోరు. ఇటువంటి పుత్రుడిని ద్వారా మనం ఓన్లీ మోహమాయలో పడ్డమే కానీ నా పుత్రుడు అని మోహితులు అవ్వడం తప్ప ఇంకా దీని తర్వాత సచ్ ఎ పర్సన్ ఈజ్ నథింగ్ బట్ ఎ బాండ్ ఆఫ్ ఇల్యూషన్ ఫర్ ద లింగ్ అండ్ ఈ మేక్స్ వన్స్ హోమ్. ఒకవేళ ఇటువంటి పుత్రుడి పట్ల నేను ఆసక్తి ఉండి ఇక్కడ ఉన్నానంటే మొత్తం ఈ గ్రహం అంతా కూడా మిజరబుల్, అంత దుఃఖమయం ఆయన జీవితంగా మారిపోతుంది. సో అంటే మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి ఇలాంటి క్రూరమైన పుత్రుడు ఉంటే కూడా వాళ్ళతో పాటు కూడా కొంతమంది నా క్రూరమైన పుత్రుడైనా సరే చాలా మంచివాడు అనేసి ఉండేసి కూడా అన్ని రకాల కష్టాలను అనుభవిస్తూ ఉంటారే, దుఃఖాలు అనుభవిస్తూ ఉంటారే. అంటే ఎవరైనా బుద్ధిన్నవాడు అలా చేయడు అని. అంటే ఇలాంటి క్రూర పుత్రుడి పట్ల మనం మోహితం అవ్వకూడదు అని. కద్ అపత్యం వరం మన్యే సద్ అపత్యాచ్యుచం పదాత్ నిర్విద్యేత గృహాన్ మర్త్యో యత్ క్లేశ నివహాగృహ. సో అప్పుడు రాజు అనుకున్నాడేమని, ఒక మంచి సంతానం పుత్రుడి కన్నా ఇలాంటి క్రూరమైన పుత్రుడే మేలు మనకి. ఎందుకంటే దీని ద్వారా నేను నా ఇంటి పట్ల పుత్రుడి పట్ల ఎప్పుడు ఆసక్తి పొందను, నాకు ఆసక్తి పుట్టడం లేదు ఇటువంటి పుత్రుడి పట్ల, దీనివల్ల ఇంటి పట్ల. సో అందుకనే ఈ విధంగా ఇలా క్రూరమైన సంతానం పుట్టడం కూడా నాకు ఒక విధంగా మంచిదే. మంచి సంతానం, మంచి పుత్రుడు పుట్టడం కన్నా ఇదే మంచిది నాకు. ఎందుకంటే ఇటువంటి క్రూరమైన పుత్రుడి కారణంగా ఇల్లు నరకంగా మారిపోయింది. కాబట్టి ఏ బుద్ధిన్నవాడైనా సరే ఈజీగా ఆ వ్యక్తికి ఇటువంటి ఇంటి నుంచి విరక్తి లభిస్తుంది, వైరాగ్యం లభిస్తుంది. సో ఈ విధంగా మామూలుగా మనకు ప్రహ్లాద్ మహారాజ్ అంటారనమాట, ఇల్లుని ఆయన ఒక అందకూపం, అంటే కూపం అంటే బావి, అందబావి, బ్లైండ్ వెల్ అనమాట, ఆ విధంగా పోలుస్తారనమాట. ఒక్కసారి ఆ అందకూపంలో పడారంటే ఒక వ్యక్తి బయటికి రావడం చాలా కష్టం, అలా అన్నమాట. అందుకనే మామూలుగా ఏంటంటే మన వైదిక సంస్కృతిలో ఏంటంటే మనం భగవద్ధామానికి వెళ్ళాలంటే ఇంకా భౌతిక ఆసక్తితో ఈ భౌతిక ప్రపంచంలో ఇంట్లోనే ఉంటే ఆసక్తి ఇంకా పెంచుకుంటూ చచ్చే వరకు ఆసక్తితో ఉంటే మళ్ళీ మనం భౌతిక ప్రపంచంలోనే మళ్ళీ జన్మించాల్సి వస్తుంది. అందుకనే మనకి వర్ణాశ్రమ పద్ధతిలో వేదిక సంస్కృతిలో సభ్యతలో ఏం చెప్పారంటే 50 ఏళ్ళు అయిపోయిన తర్వాత వనప్రస్థ తీసుకోండి, ఇంకా ఇల్లుని త్యాగం చేసి వెళ్ళండి, తర్వాత సన్యాసం కూడా తీసుకోవాలని అందుకే చెప్పారనమాట. ఒక వైరాగ్యాన్ని మనం పెంపొందించుకోవాలి ఒక సమయం తర్వాత. సో అందుకనే లేకపోతే జనాలు మామూలుగా ఏంటంటే బాగా అటాచ్ అయి ఉంటారు వాళ్ళ పిల్లలు, మన వరకు. సో అందుకనే ఒక సమయంలో మనము ఈ యొక్క ఇంటి నుంచి వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలి. సో ఈ విధంగా మనము ఈ యొక్క భౌతిక జీవితం నుంచి ఆసక్తి నుంచి మనము వైరాగ్యాన్ని పెంపొందించుకోవాలో దాని గురించి మనం నేర్చుకోవాలి. అదే ముఖ్యమైన విషయం. అందుకని ఇక్కడ ఇదే విషయం మనం నేర్చుకోవచ్చు. అంగమహారాజు ఈ యొక్క క్రూరమైన పుత్రుడి ద్వారా ఆయన వైరాగ్యాన్ని పెంపొందించుకుంటున్నాడు. సో ఇది అంగమహారాజు యొక్క గొప్పతనం అన్నమాట. ఏవం స నిర్విన్నమనా నృపో గృహాన్ నిశీత ఉత్థాయ మహోదయాదయాత్ అలబ్ధ నిద్రో నుపలిక్షితో నృభిర్ హిత్వా గతో వేన సువం ప్రసుప్తాం. ఈ విధంగా ఆలోచిస్తూ అంగమహారాజు ఇంకా రాత్రి ఆయనకు నిద్ర పట్టట్లేదు, పడుకోలేకపోతున్నాడు. అప్పుడు అతను సంపూర్ణంగా ఇంకా ఈ యొక్క వైవాహిక జీవితం పట్ల ఆయనకు సంపూర్ణమైన విరక్తి లభించింది. అప్పుడు ఇంకా అర్ధరాత్రిలో ఆయన అంటే బెడ్ మీద పడుకొని ఉన్నాడు కానీ పడుకోలేదు, జస్ట్ నిద్ర పట్టట్లేదు ఆయనకి. లేచి బెడ్ మించి లేచి
అక్కడ పక్కన వేన తల్లి ఉంది, అంటే తన భార్య అక్కడే ఉంది. ఆమె గాఢంగా నిద్రపోతుందన్నమాట. అలాగే ఆమెను బెడ్ మీద వదిలేసి ఆయన ఇంకా ఈ మొత్తం ఇప్పుడు తన భార్య పుత్రుడి పట్లే కాదు, మొత్తం ఎంత గొప్ప రాజ్యం, సంపద అన్నిటినీ కూడా ఆయన దానికి ఉన్న ఆసక్తిని అంతా కూడా వదిలేశాడు. ఎవ్వరికీ కనిపించకుండా సైలెంట్గా ఆయన ఇల్లుని వదిలేసి, మొత్తం ఆస్తి అంతస్తు అంతా వదిలేసి ఆయన వనం వైపు వెళ్ళిపోయాడు. మహోదయోదయాత్ అని ఇక్కడ రాశారు ఈ శ్లోకంలో శబ్దం. దాని అర్థం ఏంటంటే ఇది బై ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గ్రేట్ సోల్, ఒక మహానుభావుల యొక్క ఆశీర్వాదం ద్వారా ఒక వ్యక్తి బాగా ఎంతో సంపన్నుడుగా మారుతాడు. సంపద కూడా దొరుకుతుంది ఆయనకు ఆశీర్వాదం వల్ల. కానీ బట్ వెన్ గివ్స్ అప్ ద మెటీరియల్ వెల్త్, ఒకవేళ ఒక వ్యక్తి అటువంటి సంపద, భౌతిక సంపదను త్యాగం చేసేసి దానికన్నా అంటే భగవంతుడి కోసం అనేసి త్యాగం చేసేసి వెళ్ళిపోయినప్పుడు దీన్ని మనము మహా ఆశీర్వాదంగా భావించాలి. ఇది అన్నిటికన్నా గొప్ప ఆశీర్వాదం మనకు లభించిన ఆశీర్వాదాల్లో అని ఇక్కడ చెప్తున్నారు. సో ఎందుకంటే ఇది సాధారణమైన విషయం కాదు. మొత్తం ఆస్తి, సంపద, భార్య, పిల్లలు అన్నిటిని వదిలేసి వెళ్ళడం, అది కూడా వనానికి, ఎవరికి తెలియకుండా ఇప్పుడు వెళ్ళిపోయాడు. ఎవరు? అంగమహారాజు. విజ్ఞాయ నిర్విద్యగతం పతిం ప్రజా పురోహితామాత్య సుహృద్గణాదయ విచిక్యురుర్వయామతి శోకకాతరా యతా నిగూఢం పురుషం కుయోగినః. ఎప్పుడైతే ఇంకా అర్థం చేసుకున్నారో ప్రజలు, ఇంట్లో వాళ్ళు, బ్రాహ్మణులు, మిత్రులు, మంత్రులు అందరూ కూడా, ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుని, అయ్యో రాజు రాజ్యాన్ని త్యాగం చేసి, ఇంటిని త్యాగం చేసి ఆయన వెళ్ళిపోయాడు, అందరినీ త్యాగం చేసి. ఇంకా అందరు ఎంతగానో దుఃఖంలో మునిగిపోయారంట. ఇంకా ప్రతి చోట వాళ్ళు వెతకడానికి ప్రయత్నించారు. అన్ని చోట్ల ఎంత వెతికినా కానీ ఎలాగైతే ఒక యోగి, ఇంకా పరిపక్వత చెందని యోగి పరమాత్మ గురించి వెతికి విఫలమైపోతాడో, అలాగే వీళ్ళు కూడా అందరూ ఎంత వెతికినా కానీ వాళ్ళు అంగమహారాజు ఎక్కడున్నాడో వాళ్ళు కనిపెట్టలేకపోయారు. కుయోగిన అంటే తక్కువ తెలివితేటలు, లేకపోతే తక్కువ, ఇంకా అంత ప్రగతి సాధించలేదు యోగ పద్ధతిలో, కానీ తక్కువ ప్రగతి ఉంది, కొంచెం యోగా చేశారు అంతే. చేసేసి అది కుయోగిన అంటారు. లెస్ ఇంటెలిజెంట్, తక్కువ తెలివి ఉన్న యోగులు. వీళ్ళేంటంటే చాలా మెంటల్ స్పెక్యులేషన్ చేసి, చాలా మనస్సుతో ఎన్నో రకాల కల్పనా శక్తితో బాగా చేసి వాళ్ళు బ్రహ్మజ్యోతి వరకు వెళ్ళగలుగుతారు. కానీ వాళ్ళు పరమాత్మని కనుగొనలేరు, పరమాత్మను దర్శించుకోలేకపోతారు, ఎవరైతే ప్రతి ఒక్కరి హృదయంలో జీవించి ఉన్నారు. ఆ విధంగా అనమాట. వీళ్ళు ఎంతో వెతికారు అన్ని చోట్ల, కానీ అంగమహారాజుని వాళ్ళు కనిపెట్టలేకపోయారు, ఎక్కడున్నారు, దర్శించుకోలేకపోయారు. సో ఈ విధంగా అందరూ ప్రయత్నించినా విఫలమైపోయారు అన్నమాట వాళ్ళ ప్రయత్నాల్లో. అలక్ష్యంత పదవీం ప్రజాపతిర్ హతోద్యమా ప్రత్యుస్పశ్రుత్యతే పురీం ఋషీన్ సమేతానభివంద్య సాశ్రవో న్యవేదయన్ పౌరవ భర్తృవిప్లవన్. ఈ విధంగా ఎప్పుడైతే ప్రజలందరూ కూడా ఎక్కడ ఉన్నాడో రాజు తెలియలేకపోయినప్పుడు ఆయన జాడ అన్ని చోట్ల వెతికి ఇంకా వాళ్ళు నిరుత్సాహంతో నిండిపోయారనమాట. తిరిగి నిరుత్సాహంతో వారి ఇంటికి, వాళ్ళ నగరానికి తిరిగి వచ్చారు. అప్పుడు అక్కడ అందరూ ఋషులు, అందరూ ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఉపస్థితమయ్యారు. అందరూ కూడా ఇప్పుడు వాళ్ళ కళ్ళల్లో నీళ్లు తీసుకొని ఏడుస్తున్నారు. ఇంకా ఆ విధంగా అందరు ఋషులకు మునులకు చెప్పేశారు, మేము అందరినీ అన్ని చోట్ల వెతికేసాం, కానీ మరి రాజు ఎక్కడ ఉన్నాడో మాకు తెలియలేదు. సో ఈ విధంగా మాకు రాజు కాచుకి తెలియలేదని వాళ్ళు ఏడుస్తూ అక్కడున్న ఋషులు, బ్రాహ్మణులందరికీ చెప్పేశారంట. సో మరి దీని తర్వాత ఇది అంగమహారాజు యొక్క చరిత్ర, కథ ఈరోజు చర్చించుకున్నాము. దీని తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం చర్చించుకుందాము రాజా వేన యొక్క కథ, చరిత్ర. ఆయన ఏం చేశాడు మరి తర్వాత. చిన్నగా ఉన్నప్పుడే అన్ని క్రూరమైన కార్యాలు చేసిన అతను ఇప్పుడు పెద్దగా అయిన తర్వాత ఏం చేస్తాడో చూద్దామంట. మరి దాని తర్వాత ఏం జరుగుతుందనే విషయాలు వచ్చే అధ్యాయంలో ఉన్నాయి. సో ఈ అధ్యాయం దీంతో ముగుస్తుంది.
సో ఇక్కడే మనము చర్చ ముగిద్దాము. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ, ఎంతో ఓపిక విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాద్ की जय. ग्रंथराज श्रीमद् भागवतम की जय. समवेत गौर भक्त वृंद की जय. निताय गौर सीतानाथ प्रेमानंदी. हरि हरि बोल.